మెల్లగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. మెల్లగా చేతులు తీసేస్తూ కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ధ్యానానికి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనల్ని అందరినీ ఒకే వేదికపైకి, ఒకే గొడుగు కిందకి తీసుకున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతోమంది ఆత్మజ్ఞానులుగా శాకాహారులుగా మారుస్తున్నటువంటి మహాశక్తి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మాధవి మేడం మరియు అమరేంద్ర రెడ్డి గారి కుటుంబానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అరుణ మేడం, దేశరెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఈ 2 కుటుంబాలు ధ్యానానికి అంకితం, శాకాహార జగత్కి అంకితం. మరి ఈరోజు మనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, ఆత్మజ్ఞాన విషయాలను మరియు అప్డేట్స్, నిన్నటికంటే ఈరోజు ఏం జరగబోతుంది, రేపేం జరగబోతుంది, ప్రపంచవ్యాప్తంగా భౌతికపరమైన విషయాలే కాకుండా ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మపరమైన విషయాలను ఎప్పటికప్పుడు పిఎంసి ద్వారాగా అందిస్తూ మనకందరికీ సుపరిచితమైనటువంటి ఎంఎల్ రాము గారిని సాదరంగా ఆహ్వానం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఈయన నాకు పిఎస్ఎస్ఎం మూమెంట్ కంటే ముందే పరిచయం. దీనికి ముందు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని మేము ప్రెసిడెంట్గా చేసాం. అప్పటి నుంచే పరిచయం. నేను తిరుపతి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, దాంట్లో నేను అక్కడ ప్రెసిడెంట్గా ఉంటే మీరెక్కడ? వైజాగ్, మంచిర్యాల. చూసారా? మరి అలా అక్కడ ట్రైనింగ్ అయింది మాకంతా కూడా. ఎలా మాట్లాడాలి, ఎలా అంటే 5 రకాల ట్రైనింగ్ ఉంటుంది మాకు దాంట్లో. అది చెప్పుకుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అలా 13 ఆర్గనైజేషన్లు ఉన్న నేను పత్రిజీని కలిసిన తర్వాత ఒక్కొక్కటి కౌంట్ డౌన్ అయిపోయి ఆఖరికి ఒక్క ఆర్గనైజేషన్ మిగిలింది. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. మరి దాంట్లో ప్రచారం అంటే నాకు చాలా పిచ్చి. 25 రోజులు ప్రచారం చేసుకుంటూ ఉండేవాడిని. ఈ జీవితానికి ఎంత ప్రచారం చేసేసావు, హైదరాబాద్ వచ్చామన్నాడు. ఏం మాయ చేశాడో సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటి వరకు ధ్యానాంధ్రప్రదేశ్ రమాదేవి మేడం నిర్వహిస్తున్నారు. 2011లో ధ్యానాంధ్రప్రదేశ్ ఎంతోమంది మాస్టర్స్ని కలుస్తూ దాని తర్వాత ధ్యాన జగత్గా మార్చుకోవడం జరిగింది. పత్రిజీ ధ్యానాంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత అప్పటి నుంచి ధ్యాన జగత్ రూపంలో ప్రతి తెలుగింటికి పంపించాలి, పత్రిజీ యొక్క జ్ఞానాన్ని ప్రతి తెలుగింటికి చేరాలి అనేటువంటి కృషితో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అది నా గురించి క్లుప్తంగా ఈరోజు ఎంఎల్ రాము గారి ద్వారా అనేక విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఎంఎల్ రాము గారికి స్వాగతం, సుస్వాగతం. కేశవరాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతోమందిని ధ్యానంలోకి తీసుకొచ్చిన అద్భుతమైన మాస పత్రిక, నవయుగ ఆధ్యాత్మిక పత్రిక. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు నేను మీ ముందు ఉన్నాను అంటే నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చింది, పత్రిజీని పరిచయం చేసింది ధ్యాన జగత్. ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్, ఈనాటి ధ్యాన జగత్తే. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఏమండి, చప్పట్లు కాదు, నమస్కారం. హలో, అందరికీ నమస్కారం. నమస్కారం. ఎలా నమస్కారం? ఇది ఎక్కడ ఉండాలి చెయ్యి? ఎక్కడండి? ఇక్కడనా? ఎక్కడా చెప్పండి. మరి ఒకసారి కరెక్ట్గా పెడదామా? హృదయం దగ్గర కదా. ఇది బయట మనం ఎక్కువసార్లు అందరికీ ఉపయోగించింది ఏంటి? నమస్కారమే. కానీ పత్రిజీ దీన్ని బ్రేక్ చేసేసారు. ఏమని? హాయ్ చెప్పండి, అంతే. బ్రేక్ ద రొటీన్. సో ఇందులో బ్రాండ్ అంబాసిడర్స్ ఎంతమంది ఉన్నారండి? ఒకసారి చేస్తారా? ఒక్కరే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు మేడం. 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు.
మీరు కూడా లేరా? మరి ఎందుకు చేయతారు సార్? ఇవాళ జాయిన్ అయిపోబోతున్నారు అన్నట్టు చప్పట్లు కొట్టండి. నేను వచ్చింది, మీరు ఎందుకు వచ్చారండి ఒకసారి చెప్పండి నాకు. నేను జ్ఞానం ఇవ్వడానికి, క్లాస్ చెప్పడానికి రాలేదు. ఇంకా చెప్పండి, ఇది ఎందుకు వచ్చారు? నేనేం మార్చడానికి రాలేదు. మీరు హ్యాపీగా లేరా ఇప్పుడు? మరి ఇక ఇంకా హ్యాపీగా ఉండడానికి వచ్చారా? ఇది కొద్దిగా బాగుంది, చప్పలు కొడదాం. ఇవన్నీ కాదండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా ఏం జరుగుతుందో మామూలుగా వింటున్నాగా. ఎస్ ఆర్ నో? రైట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా వచ్చిన పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంత ఆనందాన్ని, ఎంత అద్భుతాలను క్రియేట్ చేస్తుందో మీకు చెప్పడానికి వచ్చాను. సపోర్ట్ చేయట్లేదేమి? ఇంకొక పాయింట్ కూడా ఉందండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి మీకు మీరు నంబర్ చెప్పండి. 9 అండి, మీరు 10, 11 సార్. $19. నంబర్లు మర్చిపోయాం మనం. ఇవి గుర్తు చేయడానికి వచ్చాను నేను. నంబర్లు సరిగ్గా ఎలా చెప్పాలో నేర్పించడానికి వచ్చిన. ఎక్కడి వరకు వచ్చాం? ఇక లాస్ట్ నంబర్ చెప్పేశారా మీకు మీరు అనుకొని? రైట్. సో ఇంకా ఇక్కడ రావచ్చు, మీరు అక్కడే కూర్చుంటారా? రైట్. సరే, ఒక కథతో మొదలెడదామండి. ఈరోజు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీరు అందరూ. ఈవినింగ్ 5 o'clock వరకు ఎంతమంది ఉంటున్నారు? అవునంటే ఇది, కాదంటే ఇది, ఇదేంది మధ్యలో అంటే గోపీలు ఉన్నారని అర్థమైపోయింది నాకు. అవును, ఇది కాదు, ఇదేంది? ఒకసారి మళ్ళీ చూపించండి. అగో, హాఫ్ డే అనము, గోపి అంటాం. హాఫ్ డే మాత్రమే ఉంటాను అని ప్రిపేర్ అయ్యే వచ్చిన వాళ్ళు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే హాఫ్ డేలో కేవలం ఒక సర్జరీ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కుట్లేయడం జరుగుతుంది. మీరు కుట్లేసుకోకుండా పోయే వాళ్ళు ఉంటే ఇప్పుడే పోండి, ఎందుకంటే అది ప్రమాదం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఏదో అలా పోయొద్దాం అని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో అలా పోయొద్దాం ఒక గంట సేపు. ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజే వచ్చారా మీరు? 1 2 3 4 5 6 7 ఈరోజే ధ్యానంలోకి ఇక్కడే ఇవాళ ఇక్కడి ఫస్ట్ టైం వచ్చారు. వావ్, వెల్కమ్ అండి. ఎందుకు వచ్చారు? ఒక్క నిమిషం వీళ్ళతో మాట్లాడాలి. ఎందుకు వచ్చారండి ఇంత దూరం? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫస్ట్ టైం? క్లాస్ కోసం. ఏమన్నా అంటే క్లాస్ అంటున్నారు. నేను అసలు క్లాస్ చెప్పట్లేదండి ఇప్పుడు. ఎందుకండి అంత దూరం నుంచి వచ్చారు? ఏం తెలుసుకుందామని? ధ్యానం ఇవాళ ఫస్ట్ టైం వినడానికి వచ్చారా? ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది 6 నెలల పైబడి ధ్యానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు? చేయొద్దండి. 6 నెలల పైబడి. ఓకే, దాన్ని 2 సంవత్సరాలు. అది చేతులు సగం ఎత్తుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. రైట్. నెల నుండి ధ్యానం చేస్తున్న వాళ్ళు 1 month. ఓకే. కొత్తగా ఈరోజే స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవాళనే వచ్చారు సార్? చప్పలు కొట్టండి. రైట్, రండి. ఓకే. ఒకసారి ఏమైందంటే అండి, ఒక వ్యక్తి ఏదో సాధిద్దాం అనుకుంటూ ఏది సాధించలేక తనకున్నటువంటి
కట్టెలు కొడుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఇప్పుడంటే మనకు గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి కదా, ఇప్పుడు అది రాంగ్ అనుకోండి కట్టెలు కొట్టడం. అప్పుడు కొట్టారు కాబట్టి ఇప్పుడు మనకు ఏం మిగలట్లేదు. అలా తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇది కథ కోసం మాత్రమే చెప్పేది, రైట్? సో కట్టెలు కొడుతూ తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఓకే అండి. సో అలా ఒక 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. ఏమనుకుంటారు? 20 సంవత్సరాలు అయితే ఇటువైపు తిరగాలని. ఏమవుతుంది 20 సంవత్సరాలు అయ్యేటప్పటికి? పర్ఫెక్ట్, నేను అనుభవజ్ఞుణ్ణి. చెప్పండి ఒకసారి. దీన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో నేను సీనియర్ మాస్టర్ను యాక్షన్తో చెప్పాలండి వాళ్ళ. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏమంటామంటే నాతో పాటు యాక్షన్తో చెప్పాలి, ఓకేనా? నేను సీనియర్ మాస్టర్ను. మీరు యాక్షన్ చేస్తలేరు, వాళ్ళ డాన్సే, రైట్? అతను ఏమనుకున్నాడు? నేను అనుభవజ్ఞుణ్ణి, ఏదైనా చేసేద్దాం అనుకున్నాడు. అప్పుడే ఒక కాంట్రాక్టర్ వచ్చి ఒక కాంట్రాక్ట్ అప్పగిస్తాడు. 7 రోజుల్లో 10 చెట్లను పడగొట్టాలి. ఎన్ని చెట్లు పడగొట్టాలి? చాలా సింపుల్ సార్, 20 సంవత్సరాల నుండి చేస్తున్నా నేను, ఎంత సింపుల్, అడ్వాన్స్ ఇచ్చుకోండి ముందు అంటాడు. సో అడ్వాన్స్ తీసేసుకుంటాడు, మొదలెడతాడు. ఫస్ట్ డే టక్క 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 2 చెట్లను పడగొడతాడు. ఎన్ని చెట్లను? 2వ రోజు 0, 3వ రోజు 0, 4వ రోజు 0, 5వ రోజు 0, 6వ రోజు 0, 7వ రోజు 0. ఒక్క చెట్టును కూడా పడగొట్టాడు. ఎన్ని రోజులు టైం ఇచ్చాడు? 7 రోజులు అయిపోయింది. కాంట్రాక్టర్ వచ్చేసాడు. ఇతను బిక్కమొహం వేస్తాడు. లేదు సార్, నా చేతులు చూడండి సార్, నేను చాలా కష్టపడ్డాను. నువ్వు కష్టపడ్డావా, ఏం చేసావా నాకు సంబంధం లేదు. ఏం చెప్పావు నువ్వు? నేను పెద్ద అనుభవజ్ఞుణ్ణి, 20 ఏళ్ళ నుండి చేస్తున్నా అని అడ్వాన్స్ తీసుకున్నావు అని ఒక కొటేషన్ చెప్తాడు ఇంగ్లీష్లో. ఏంటో తెలుసా అండి? ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ నాట్ ఆఫ్ డీడ్స్ ఈజ్ గార్డెన్ ఫుల్ ఆఫ్ వీడ్స్ అంటారు. అంటే ఎవరైతే మాటలు మాత్రమే చెబుతారో, చేతలు చెయ్యరో, వాళ్ళు గార్డెన్లో ఉన్న కలుపు మొక్కలు లాంటి వాళ్ళు అన్నట్టు. ఎలాంటి వాళ్ళు? పెద్ద పెద్ద మాటలు చెప్పాడుగా, నీతో కాదు, నువ్వు మాటల మనిషివి అని చెప్పి అడ్వాన్స్ రిటర్న్ తీసుకొని కొత్తగా ఈరోజు వచ్చారా ధ్యానంలోకి, కొత్తగా ఆ కట్టెలు కొట్టే రంగంలోకి వచ్చిన వ్యక్తికి ఇది అప్పగిస్తాడు. ఆయన ఏమి స్పీచ్లు ఇవ్వడు. సేమ్ 7 రోజుల టైము, 10 రోజుల 10 చెట్లను పడగొట్టాలి. ఏం మాట్లాడు ఆ పిల్లవాడు, సైలెంట్గా వర్క్ పూర్తి చేస్తాడు. 4 రోజుల్లోనే పూర్తి చేసి అప్పగిచ్చేస్తాడు. ఎన్ని రోజుల్లో? ఏం మాటలు చెప్పడు. ఇతనికి అర్థం అవ్వదు, నేను 20 సంవత్సరాల నుండి ఈ పని చేస్తున్నా, నాతో అవ్వలేదు, మొన్న వచ్చిన బచ్చగాడితో ఎట్లయింది? ఇదే కదా మన ప్రాబ్లం అంతా. సప్పుడు ఏరైంది నిజం మాట్లాడుతున్నాను కదా, మరి నిజం మాట్లాడితే చప్పలు కొట్టరా? నేను ఎప్పటి నుంచో ఉన్నా, నాకు అన్నీ తెలుసు, నా వయసు 60, 70, 80 అనుకుంటాం కదా. ఇతనికి అర్థం అవ్వలే. ఇంకెవరిని అడగాలి ఇతను? ఎవరిని అడిగినా వేస్ట్ అని చెప్పి ఆ అబ్బాయి దగ్గరికే వెళ్తాడు. వెళ్ళి, ఏమే నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నాతో అవ్వండి, నీతో ఎలా సాధ్యమైంది? అప్పుడు చెప్తాడు అతను, నేను గొడ్డలిని 1 అవర్కి ఒక్కసారి రెస్ట్ తీసుకున్నాను, ఆ రెస్ట్ సమయంలో పదును పెట్టాను అంటాడు. నువ్వు ఎప్పుడైనా రెస్ట్ తీసుకున్నావా? అంత టైం మనకెక్కడిది? ఎప్పుడైనా పదును పెట్టావా? పదునా? అంత టైం లేదు మనకి, 20 సంవత్సరాల నుండి చేస్తున్నాం మనం. ఇతని సీక్రెట్ ఏంటి? 1 అవర్కి ఒకసారి రెస్ట్ తీసుకున్నాడు, తర్వాత ఏం చేశాడు? పదును పెట్టాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? టైం లేదు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఏంటి ఇందులో మరి అంతరార్థం ఏంటి? మోరల్ ఏంటి చెప్పాలి, మోరల్ చెప్పాలి. ఎప్పటికప్పుడు గట్టిగా చెప్పాలి, కొట్టండి. మీరు ఇవాళ ఎంతసేపు ధ్యానం చేశారు? 1/2 అవర్. ఎనర్జీ రీగెయిన్ అని చెప్తాను, 1/2 అవర్. కాదండి, ఇంకా చెప్పండి. ఏంటి స్మార్ట్నెస్ అంటే? పౌడర్ వేసుకోలేదు సార్, సారీ.
మేడం పౌడర్ ఉంటే ఇవ్వండి. స్మార్ట్ అంటున్నారు సార్, స్మార్ట్గా ఉండాలట. చెప్పండి ఏం స్మార్ట్ అండి? థింకింగ్ స్మార్ట్. అబ్బో చెప్పాలి కొడదాం, కొద్దిగా పాష్ వాడారు. ఇంకా దీనిలోని అంతరార్థం ఏంటి? ఎప్పటికప్పుడు చప్పలు కొట్టండి ఒకసారి. ఇంకా అవసరమైన దానికి సమయం ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, కనబడే శరీరాలు మనమా? ఆర్ యు ఏ బాడీ? ఎవరెవరైతే నేను శరీరాన్ని మాత్రమే అనుకున్నారో ఇంకా లేచి వెళ్ళిపోవచ్చండి. మీరు వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ చెప్తున్నా నేను. చాలా భయంకరమైన స్టేట్మెంట్స్ ఉంటాయి మీకు, పర్వాలేదా? సత్యాలే కదా, సత్య దర్శనం అంటే ఏంది మరి? మామూలు సత్యాలు మాట్లాడడం ఇవాళ. నేను శరీరాన్ని మాత్రమే, నేను శరీరం కోసం అన్నీ చేస్తున్నా, నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదండి, కనబడే శరీరం నేను కాదు, లోపలున్న ఆత్మను నేను అనుకున్న వాళ్ళు కూర్చోండి. ఎంతమంది ఆత్మ అనుకున్నారు? అనుకుంటున్నారా తెలుసుకున్నారా? ఏం సార్ మీది ఏమి ముందర కూర్చున్నారా? అయితే అయిపోయినట్టే. మీరు నా ముందుంటే అయిపోయా. ఆ సార్ చూడండి ముందుండే కూడా అక్కడెక్కడ ఉన్నారు. అమరేందర్ రెడ్డి సార్కి చపాలు కొడదాం, అద్భుతమైన ఏర్పాటు. సార్ మీ సౌండ్ ఏంటి సార్? ఓహో పక్క బిల్డింగా? ఓకే వండర్ఫుల్. వాళ్ళకి చపాలు కొడదాం, గట్టిగా కొట్టాలి, ఇంకా గట్టిగా, ఇంకా రైట్. చాలు, ఎందుకు కొట్టామో తర్వాత తెలుస్తుంది. ఓకే రైట్. సో ఇదండి కథ. బాడీకి ఒక పని చేసేటప్పుడు రెస్ట్ ఇవ్వకుండా, పదును పెట్టకుండా మనం ఏం చేసినా వృధా. ఇప్పటిదాకా అదే చేసుకుంటూ వచ్చాం మనం, రైట్. సో ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటో నాకు తెలియదు, కానీ ఇవాళ టాపిక్ ఏంటో చెప్పండి ఒకసారి ఎవరైనా. ఇవాళ టాపిక్ ఏంటి? టాపిక్ చూశారా అసలు? చాలా వరకు మనం టాపిక్లు చూడం, అది పెద్ద ప్రాబ్లం. చెప్పు. అంతేనా అండి? దాని ముందు ఏం లేదా? గట్టిగా చెప్పాలి అందరూ. ఇప్పుడు టాపిక్ చూడలేదా మీరు? ఓన్లీ నా ఫోటోనే చూసారా ఏంది? నేను అందుకే వద్దన్నా సార్, నా ఫోటో వద్దని చెప్పిన నేను. సో టాపిక్ చెప్పండి ఒకసారి. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కంప్లీట్ కాలేదు ఇంకా. దాని తర్వాత ఏముంటుంది? ప్రోగ్రామా? ఎవరదండి? ఫ్లయర్ చదవలేదని అర్థం. చెప్పాలి. ప్రోగ్రామ్ పేరు ఏంటి? గట్టిగా చెప్పండి. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. వన్ డే ఇది పెట్టండి సార్, వన్ డేనే. వర్క్షాప్ అనేది ఇంపార్టెంట్. చెప్పండి ఒకసారి. ఏం షాపు? అంటే నేను ఒక్కని చెప్పడం కాదు, మీరు కూడా వర్క్ చేయబోతున్నారు. రెడీ ఉన్నారా వర్క్ చేయడానికి? ఇక్కడ చేద్దామా ఎండలో చేద్దామా? ఎండలో. రైట్. సో ఫస్ట్ థింగ్, నేను శరీరము అనుకున్నప్పుడు శరీరం కోసం మాత్రమే బతికాము, శరీరం కోసమే చేశాము ఇప్పటి వరకు. అవునా కాదా? నేను శరీరం అన్నప్పుడు శరీరానికి గంటన్నర పెడుతున్నాం, అర్ధగంట ఆత్మకు పెడుతున్నాం. ఎక్కడున్నాం మనం? ఆలోచించుకోండి ఒకసారి. సెల్ ఫోన్స్ అన్నీ వైబ్రేషన్లో పెట్టాలి. వింటున్నారా? రైట్. సో జనరల్గా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జీవితాన్ని ఏం చేసుకోవడం? ట్రాన్స్ఫార్మ్ చేయాలి. మార్పు కన్నా ఇంకా ఉన్నతమైంది. ఫస్ట్ అసలు ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీ ఫోన్స్ అన్నీ తీసుకోండి ఒకసారి. ఫోన్స్ తీయండి. ఉన్నాయి అందరి దగ్గర ఫోన్లు? తీయండి ఒకసారి. సెల్ఫీ తీసుకుందాం ఒకసారి. మీ పక్క వాళ్ళని కూడా కవర్ చేయండి, ఏం కాదు. సెల్ఫీ తీసుకొని మీ పక్క వాళ్ళని కూడా కవర్ చేస్తూ సెల్ఫీ తీసుకోండి ఫస్ట్. కమాన్ క్విక్ అండి, తొందరగా సెల్ఫీ. మీ పక్క వాళ్ళని కూడా కవర్ చేయండి, మీరు క్లాస్కి వచ్చినట్టు ప్రూఫ్. సెల్ఫీ. నన్ను రమ్మంటే వస్తా మీ దాంట్లోకి, నో ప్రాబ్లం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సెల్ఫీ అంటే కూడా సీరియస్గా తీస్తున్నారు చాలామంది. సెల్ఫీ అనగానే ఇట్లా మూతి ఇట్లా పెట్టాలి కదా అని. కమాన్
సెల్ఫీ అయిందా? క్విక్ అండి, క్విక్. అయిపోయిందా సెల్ఫీ? అయితే ఇక్కడ స్విచ్ ఆఫ్ బటన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇక కమాన్, స్విచ్ ఆఫ్ బటన్ అని ఒకటి ఉంటుంది, నొక్కేయండి. ఎవరికైనా స్విచ్ ఆఫ్ చేయడం రాకపోతే కూడా నేను మంచి టెక్నిక్ నేర్పిస్తాను. ఈ ఫోన్ తీసి కింద ఎత్తేసేయండి, మీరు ఆన్ చేసే వరకు ఆన్ కాదు. ఫోన్ మోగితే వింటున్నారా? ఫోన్ కన్నా ఎక్కువ మోగుతుంది పైన. ఫోన్ మోగితే ఒక్క 1000 రూపీస్ డొనేషన్ తీసుకుంటాను నేను. 1000 రూపీస్ డొనేషన్ ఇమీడియట్గా తీసుకుంటా. నాకు అస్సలు మోమాటం లేదు. మీ అందరికీ తెలుసు నాకు అస్సలు మోమాటం లేదని. ఫోన్ మోగితే 1000 రూపీస్ పక్కన పెట్టుకోండి. ఇక అర్జెంట్ అయితే క్లాసులో కూడా మాట్లాడండి, నేనేం అనుకోను. ఇంకొక 500 ఎక్స్ట్రా. మోగితే 1000, మాట్లాడితే 1500 రూపీస్ డొనేషన్కి రెడీ ఉండండి. మాకు చాలా ఇబ్బందులు, అంటే ఆ డొనేషన్స్ అన్నీ కావాలి. సమ్మర్ డొనేషన్ రెడీగా ఉండండి అందరూ. ఓకే సార్? రైట్. ఇంకొక కండిషన్ కూడా చెప్తున్నా. మీ పక్క వాళ్ళ ఫోన్ మోగితే మీరే వసూలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీదే. ఫోనే లేకపోతే గ్రేట్ కాదు, మీరు ఇంక ఎదగలేదని అర్థం. ఫోన్ ఉండాలి, ఆఫ్ చేయాలి. ఫోన్ లేకపోతే మనం ఇంకా ఎక్కడో వెనుకబడి ఉన్నట్టు. ఫోన్ ఉండాలి కానీ వాడద్దు. అక్కడ అన్ని స్వీట్స్ ఉంటాయి, తినకుండా ఉండగలగాలి. మేము సైకాలజీలో ఒక టెక్నిక్ చెప్తామన్నమాట. రైట్? పొద్దున ఎప్పుడో స్వీట్స్ తీసుకొస్తారు, పిల్లలు చూడంగా మీరు స్వీట్లు తీసుకురావాలి, వాళ్ళ ముందు పెట్టాలి. నాన్న స్కూల్ నుండి వచ్చినాక తిందామని చెప్పండి. నిజంగా ఎంతసేపు కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళకి అంత కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు అటు పోయినాక గప్పమని వేసేది మనమే కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? అక్కడ ఉంటుంది మన పవర్. వాడకుండా ఉండడం కాదండి, వాడాలి, అన్నీ వాడాలి. అవి ఉంటుందే, మనం అలా ఉండాలి అంతే. అది ఇచ్చేదే ధ్యానం, ఆధ్యాత్మికత. రైట్? సరే, ఈ కథ అందరికీ బాగా అర్థమైనట్టే కదా. ఎప్పుడు ఏం చేయాలి మనం? షార్పెనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో మనకు కత్తి అంటే నైఫ్ ఉంటుంది కదా. వైఫ్లు అందరూ నైఫ్తో టమాటోలు కట్ చేస్తారా లేదా? ఎస్ ఆర్ నో? ఆ నైఫ్ కనుక బాగా మొండైంది అనుకోండి, టమాటో కూడా కట్ చేయరాదు. ఏమంటారు? మనం కూడా ఆ పదును పెట్టకపోతే ఆ నైఫ్ కన్నా దారుణంగా మొండైపోయినాం. నిజాలు మాట్లాడితే చప్పట్లు కొట్టరా అండి? ప్రతి నిజానికి గట్టి చప్పట్లు వినబడాలి. రైట్? సో ఈరోజు ఆదివారం నేర్చుకోవడానికి వచ్చిన మీకోసం మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్. మీరు కూడా వర్క్ చేయాలి. ఇవాళ ఒక్కరోజే కాదు, తర్వాత కూడా మీరు వర్క్ చేయడానికి చాలా ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు ఇక్కడ క్లాసు వింటే కాదండి, తర్వాత కూడా నేను వర్క్షాప్ నిర్వహించడానికి రెడీ అన్న వాళ్ళు చేయొద్దండి. వాళ్ళు మాత్రమే అర్హులు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే జూమ్లో ప్రోగ్రాంలో ఎక్కడ ఏం జరిగినా వింటూనే ఉంటాం. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, సార్ నేను ఏ ప్రోగ్రామ్ని వదిలిపెట్టకుండా వింటున్నా. ఓ వెరీ గుడ్ అంటాను, చాలా బాగుంది, వెరీ గుడ్. ఏ ప్రోగ్రామ్ అయినా వదులుకుండా ఉంటున్నారు. ఏం మార్పులు వచ్చినాయి మీలో? ఏం మార్పులు రాలేదు. దేనికి మరి? వింటున్నారా? అంతసేపు డిస్టర్బ్ చేయొద్దండి. మీరు ఇటు తెచ్చుకోండి, ఇక్కడ తీసుకోండి, ఆ చైర్ ఇక్కడ తెచ్చుకోండి. మీరు ఒక పని చేయండి, మీరు వచ్చిన వాళ్ళు ముందుకు రండి, ముందుకు జరపండి, ఈ సీట్లు వెనుకకు పంపిద్దాం. ఇందులో కూర్చోండి సార్, మీరు ఇందులో కూర్చోండి, అక్కడ కూర్చోండి, ముందుకు జరుపుకో, చైర్ ముందుకు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి, అటు జరిపి పెట్టండి, ఇంకెవరు వచ్చడానికి లేదు. డన్. ఆల్ రైట్, ఓకే అండి. సార్ ఎవరు వచ్చినా అక్కడ కూర్చోబెట్టండి. రైట్. సో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్. ఏంటండి లైఫ్ అంటే ఏంటి?
జీవితం అంటే మేడం అక్కడే కూర్చోండి. లైఫ్ అంటే ఏంటండి చెప్పండి. లైఫ్ అంటే ఏంటి అని అడిగా, మీనింగ్. జీవితం, చప్పలు కొట్టండి ఒకసారి. జీవితం అంటే ఏంటి మరి? జీవించి ఉండడం. ఉన్నామా? సైలెంట్గా ఉన్నారు. ఉన్నామా? ఉన్నారా? ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 50 ఎబో ఉన్నారు, 50 ఎబో లేరు. చప్పలు కొట్టండి. చెప్పండి. లైఫ్ అంటే జీవితం, అర్థం చెప్పారు, బాగుంది. మరి ఈ లైఫ్ అంటే దేన్ని లైఫ్ అంటాం? లైఫ్ ఏం చేస్తే అనలేదండి, దేన్ని జీవితం అంటారు? శ్వాసతో ఉండడాన్ని జీవితం. చప్పలు కొట్టండి. ఇంకా 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 చెప్పాలి. అంతేనా? శ్వాసతో ఉంటే జీవితమా అండి? శ్వాసతో ఉండడం, ధ్యాసతో ఉండడం. ఇంకా శ్వాస ఉందంటే ఏమున్నట్టు? దాన్ని ఏమంటారు? బ్రతకడం. రైట్. పుట్టినప్పటి నుంచి అంటే బర్త్ నుండి ఎప్పటి వరకు జీవితం? పుడితే ఇక అయిపోయినట్టేనా జీవితం? పోతే కదా. పుట్టిన మేడం చెప్పారు 50% పుట్టినందుకు, రేపు పోయినప్పుడు మిగతా 50% మార్కులు వస్తాయి మనకు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎంతమంది రెడీ ఉన్నారు పోవడానికి? చేతులు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఏం సార్ పక్కమని ఎత్తి దింపారు? ఏమన్నా డౌటా? లేదు, కరోనాకు ముందు అందరికీ డౌట్ ఉండే, నేను ఎప్పటికీ పోను అని. కరోనా తర్వాత అర్థమైంది. ఏమర్థమైంది? ఎప్పుడైనా పోతాను. వాళ్ళు ఆలోచించొద్దు అన్నారంటే మళ్ళీ మీరు ఆలోచించొద్దు సార్, కానీ అది తెలుసుకోవడానికి, మాట్లాడడానికి ఇబ్బంది ఎందుకు? పాయింట్ అర్థమైందా? సార్ చెప్పింది నిజమే, ఆలోచించొద్దు నిజమే, కానీ మాట్లాడుకోవడానికి ఏముంది? ఉండండి సార్, మనం ఎండింగ్లో మాట్లాడదాం. ఓకే, రైట్. సో B to D. ఏంటి B అంటే? బర్త్. పుట్టారా అందరూ పుట్టారా? డౌట్గా మాట్లాడుతున్నారు ఏంది? అందరూ పుట్టారా? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టారు. రైట్. నెక్స్ట్ ఇదేంటి? డెత్. ఉండదా? బర్త్. అబ్బో పిహెచ్డీ వద్దు మేడం, నార్మల్గా మాట్లాడదాం. అమ్మో అన్ని కొటేషన్ అన్నీ వద్దు మేడం, సింపుల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. సో బర్త్, డెత్, ఈ రెండు ఉన్నాయా లేవా? కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, ఈ మధ్యలో ఉన్నదంతా జీవితం. చెప్పండి ఒకసారి. ప్రతిదానికి చప్పట్లు కాదు, మాట్లాడాలి బయటికి. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మధ్యలో ఉన్నదంతా. మధ్యలో ఏముంది ఏంటి అవన్నీ పక్కన పెడదాం. సో జననం జరిగిందా? జరగలేదా? చావు ఇంకా జరగలేదా? అతి త్వరలో జరగబోతుంది. ఏమండి సైలెంట్గా ఉన్నారు? ఏం సార్ మీరు జీవితం గురించి చెప్తారా అంటే చావు గురించి మాట్లాడుతున్నారు? ఇవాళ మొత్తం అదే ఉంటుంది. ఎంతమంది రెడీ ఉన్నారు వినడానికి? అందరూ ఉన్నారా? అయితే ఉండండి, వర్క్షాప్ చేపిస్తాను. రైట్. సో కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, మధ్యలో ఉండేదంతా జీవితం. మరి పత్రిజీ లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాంజీ లాంటి వాళ్ళు, గొప్ప వాళ్ళ జీవితానికి మన జీవితానికి ఏమిటి తేడా ఏంటి? సార్థకం ఎలా చేసుకున్నారు? సాధన చేశారు. ఇంకా గోల్ నిర్ణయించుకున్నారు. ఇంకా దానికి అన్నిటికన్నా ముఖ్యంగా సరైన గురువు. ఇవన్నీ రైటే, మీరు చెప్పేటి అన్నీ రైట్. ఒకసారి చప్పలు కొట్టండి అన్నిటికీ. రైట్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే బర్త్ ఈజ్ అన్ ఈవెంట్,
పుట్టుక ఒక సంఘటన జరిగిపోయింది. ఓకేనా? పుట్టుక ఒక సంఘటన జరిగిపోయింది. బోధనలో, శక్కర్ నగర్లో నేను జన్మించాను, అయిపోయింది కదా. ఇప్పుడేం చేయాలి? ఎంత అద్భుతంగా జీవించవచ్చు, నా చావు ఒక చరిత్ర కావాలి అనుకున్నారు మహానుభావులంతా. ఏమనుకున్నారు? నాతో పాటు చెప్పండి. నా పుట్టుక ఒక సంఘటన, నా చావు ఒక చరిత్ర అవ్వాలి. చరిత్ర అంటే ఏంది? ఓ పేజీలో రాసేది కాదు. పత్రిజీ జీవితం, బర్త్, డెత్ రెండు కూడా అద్భుతాలే కదా. గట్టిగా చెప్పాలి కొడదాం. మరి ఎంత అద్భుతంగా జీవించారు, ఎలా జీవించారు, ఏం చేశారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. మనందరి జీవితంలో పుట్టుక ఉంది, చావు ఉంది. ఎస్ ఆర్ నో? వాళ్ళు సార్థకం చేసుకున్నారు అన్నారు ఇందాక. ఏమిటి సార్థకం అది చూద్దాం. సో బర్త్ టు డెత్ ఈ మధ్యలో ఉండేటి ఏంటి అంటే 3 సీలు. ఎన్ని సీలు? 3 సీలు ఉంటాయి. సి నంబర్ 1 ఛాన్స్. ఫస్ట్ ఏంటి? ఒక సి ఛాన్స్, ఇంకొక సి చాయిస్, ఇంకొక సి చేంజ్. వండర్ఫుల్, గట్టిగా చెప్పాలి కొట్టాను. జీవితం అంటే బర్త్ టు డెత్, మధ్యలో ఉండేది జీవితం. మధ్యలో ఏముంటుంది? ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది, మధ్యలో అంతా సి ఛాన్స్, చాయిస్, చేంజ్, ఈ 3 ఉంటాయి. ఉన్నాయా లేవా? రైట్. సో ఇప్పుడు మీ జీవితం ఛాన్స్ అంటే ఒకలా ఉంటుంది, చాయిస్ అనుకుంటే ఒకలా ఉంటుంది. చేంజ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. రైట్. నా జీవితం ఒక ఛాన్సు అంటే ఎవరో ఇచ్చిన అవకాశం. నా తల్లిదండ్రులు ఇచ్చారు, ఆ పైవాడు ఇచ్చాడు అని అనుకునే వాళ్ళందరూ నా జీవితం ఛాన్సు అని అనుకుంటున్నారు. ఎంతమంది మీ జీవితం ఛాన్స్ అనుకుంటున్నారు? చేయెత్తండి. అక్కడ ఉన్నారు. మంచిగా ఎత్తాలి. ఇదేం ధైర్యం లేకుండా. నా జీవితం ఛాన్సా? ఎందుకు? ఎవరిచ్చారు మీ జీవితం? దేవుడు, అమ్మ, నాన్న. అబ్బా, ఈరోజు వచ్చారు ధ్యానానికి? ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ధ్యానంలో? 41 రోజులు అయిపోయిందా? ఓకే, 1 ఇయర్ అయింది. ఓకే, కూర్చో. మిగతా వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తలేరేంది? నా జీవితం ఎవరో ఇచ్చిన అవకాశం, అవకాశం అన్న వాళ్ళు చేయెత్తండి. ఇద్దరే ఉన్నారా మొత్తం హాల్ అంతా? రైట్. లేదు, నా జీవితం ఎవరో ఇచ్చిన అవకాశం కాదు, నేనే ఎంపిక చేసుకున్నా, నా చాయిస్ అన్న వాళ్ళు చేయెత్తాలి. ఓకే. కొంతమంది దేనికి ఎత్తలేదు, వాళ్ళని ఏమనాలి ఇప్పుడు? వాళ్ళని గోపి అంటారు. ఏమంటారు? గోడ మీద పిల్లి. మొత్తం చెప్పండి సార్, ఏది రైటో నేను అటు దూకేస్తా. గోడ మీద పిల్లిలాగా ఉంటే మాత్రం ప్రమాదం. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత గోడ మీద పిల్లులాగా ఉంటే మరింత ప్రమాదం. ఎవరైనా గోడ మీద పిల్లులు ఉన్నారా? చేయెత్తండి. అమ్మకి అంత ధైర్యంగా ఎత్తుతారా? సో నా జీవితం ఛాన్స్. ఎంతమంది ఉన్నారు ఇంకా? లేరు ఎవరు? కన్ఫ్యూజ్ అవుతున్నారా? నా జీవితం నా ఎంపిక. ఎంతమంది ఉన్నారు? కౌంట్ చేయండి సార్. ఎవరో ఎత్తట్లేదు, చూడండి ఒకసారి. రైట్. వండర్ఫుల్. ఏంటిది? ఎందుకు ఎత్తినావమ్మా? ఎలా? నువ్వే ఎంచుకున్నావా? ఎలా తెలుసు నీకు? అబ్బా, నేను అంత ఈరిగా వదులుతా. అట్లా తెలుసు నీకు? సిచ్యువేషన్స్ మాట నీకు అర్థమైంది. నా చిన్నదా నువ్వు అంత ఈజీగా చెప్తే నేను వదులుతా అనుకున్నావా? మీ టీచర్ల కంటే డేంజరస్గా అడుగుతా. ఛాన్స్ అన్నావా, చాయిస్ అన్నావా? ఎందుకు? మా మమ్మీ వాళ్ళు మనకు చాయిస్ ఇచ్చిర్రు. ఏమని? ఏ మమ్మీ ఏది? ఇక్కడికి వచ్చే చాయిస్ మీరు ఇచ్చిన. నేను అడిగింది నీ జీవితం. ఈ జీవితం ఉందా? నీ చాయిసా, ఛాన్సా? ఛాన్స్. ఎట్లా? వాళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చిర్రు. అవునా? రైట్. నువ్వు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తాను? 2 ఇయర్స్ నుంచి చేస్తాను. ధ్యానంలో కూర్చుంటాను, చేస్తలేవు. ఇవాళ నుంచి చేద్దాం, కూర్చో.
ఛాన్స్ అని ఎవరైనా అనుకుంటున్నారంటే అది రాంగ్ అని కాదు, ఫిజికల్ లైఫ్ గురించి మాత్రమే ఇంకా మీకు తెలుసు అని అర్థం. నా జీవితం ఎవరో ఇచ్చిన అవకాశం, ఆ దేవుడు పుట్టించాడు, ఆయనే చూసుకుంటాడు. తల్లిదండ్రులు జన్మనిచ్చారు, తల్లిదండ్రులనే చూసుకుంటా కూర్చుంటా. రైట్? ఛాన్స్, ఎవరో నాకు ఛాన్స్ ఇస్తే నాకు ఉద్యోగం వస్తుంది. వెతుకులాట 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 వెతుకుతూనే ఉంటారు. ఇది తప్పు రైటు కాదు ఇక్కడ మీనింగ్. ఛాన్స్ అనుకున్నప్పుడు ఇక ప్రాపంచిక జీవితంలో మాత్రమే ఉంటారు. ఎవరో అవకాశం ఇవ్వాలని బయట అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. రాంగ్ ఏం కాదు. ఇంకా ఆయన ఆ ప్రోగ్రాం బాగుంటుందా, ఈ మాస్టర్ గ్రేటు, ఆ మాస్టర్ గ్రేటు, ఈ గ్రూపు గ్రేటు, ఆ గ్రూపు గ్రేటు. ఒక గ్రూపులో ఉంటేనే లైట్ వర్కర్స్ అంటాము అనుకుంటారు భ్రమల్లో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరూ, ధ్యాన ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరూ లైట్ వర్కర్సే. గట్టిగా చెప్పాలి కొట్టాను. ఇక్కడ ఉన్నా కూడా మీకు ఇంకా ఆ డబుల్ అన్నీ పోతాయి చూడండి వాళ్ళ. క్లియర్ కదా? ఇది ఛాన్స్ అనుకోవడం తప్పు కాదు. నిజంగానే ఈ బాడీ తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ లోపల ఉన్న ఆత్మ తీసుకొచ్చి తల్లిదండ్రులు పెడతారా? చెప్పండి కదా. మరి ఆత్మ మన ఎంపిక, అది తర్వాత వస్తుంది. ఇక చాయిస్, మీరందరూ చాయిస్ అని ఎందుకు అన్నారు? చాయిస్ అని చాలామంది చేయిస్తారు. ఎందుకు? మనమే. నన్ను కూడా కలుపుతున్నారా? మీ గురించి చెప్పండి. మనం అన్న వాళ్ళందరూ మీ పర్సులు బయటికి తీసి అందరికీ పంచాలి. మనం సార్ మీ పర్సు ఏటీఎం కార్డు ఇవ్వండి సార్. మనం కాదు సార్, అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అంటే ఏం లేవా? అంత ధైర్యంగా తీస్తానంటే ఏం లేవా? ఏందా? వచ్చినాక చెప్పండి. ఈ మనం అనే పదాలు తీసి మీ గురించి చెప్పండి. చాయిస్ అని ఎందుకు అన్నారు? ఇది కావాలి ఫస్ట్. ఎందుకు అన్నారు చాయిస్ అని? ఏ బేస్ మీద అన్నారు? అందరు అంటున్నారు, నేను కూడా అంటున్నా. చెప్పండి. మా బాబురే సార్, నాకైతే ఒక ముక్క అర్థం కాలేదు సార్, తర్వాత మాట్లాడతాం మీతో. చాయిస్ అని ఎందుకు అన్నారండి మీరు? ఛాన్స్ అన్న వాళ్ళు క్లియర్గా ఉన్నారు. దేవుడు ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు కాబట్టి నేను నా జీవితం ఎవరో ఇచ్చిన ఎంపిక అన్నారు. ఎంపిక చేసుకొని వచ్చారు. అది ఏ బేస్ మీద మీరు చెప్పారు? ఎలా చెప్పారు ఆ మాట? ఆత్మజ్ఞానంతో తెలుసుకున్నారా? గట్టిగా చెప్పాలి కొట్టండి. రైట్? సో చాయిస్ అన్నప్పుడు స్పిరిచువల్ లైఫ్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇది అర్థం అవుతుంది. ఫిజికల్ లైఫ్ ప్రకారంగా ఎవరో భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, మన ఆత్మనిచ్చాడు, తర్వాత తల్లిదండ్రులు మనకు ఒక అవకాశం ఇచ్చారు, ఓకేనే. అది ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారంగా నా జీవితం నా ఎంపిక, నా తల్లిదండ్రులను నేనే ఎంచుకున్నాను, నా జీవిత భాగస్వామిని నేనే ఎంచుకున్నాను, ఏ ఉద్యోగం చేయాలో నేనే ఎంచుకున్నాను, ఇది నా ఎంపిక అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవితం. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పాలి. ఇప్పుడు చెప్పు, ఛాన్సా చాయిసా? మళ్ళీ ఇంకా లాజిక్ పోలేదు బాబోయ్. నువ్వు ఇంకా 2 సంవత్సరాలు ధ్యానం చేయి, కూర్చో. ఛాన్స్ నుండే చాయిస్ వచ్చింది, మళ్ళీ లాజికే. రైట్? సో ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు తను మాట్లాడినాక ఇంకొక ఐడియా వచ్చింది నాకు. స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్. ఏంటి ఫిజికల్ లైఫ్? టూ మచ్ ఆఫ్ హెడ్తో వాడతాం, టూ మచ్ ఆఫ్ లాజిక్. రైట్? సో స్పిరిచువల్ లైఫ్ ఏంటి? హార్ట్తో ఉంటాం, ఫీలింగ్స్. రైట్? ఇది అవుటర్ వరల్డ్, ఇది ఇన్నర్ వరల్డ్. ఫిజికల్ లైఫ్ అంటే ఇంటెలిజెన్స్, బయట ఎంత తెలివైన వాళ్ళు. ఇక్కడ స్పిరిచువల్ లైఫ్ అంటే ఇంట్యూషన్.
ఇప్పుడు మీరు ఒక్క నిమిషం సైలెంట్గా గమనించండి. నా జీవితం నా ఎంపికనా ఎవరైనా ఇచ్చిన అవకాశమా అని క్వశ్చన్ చేయండి. మీకే లోపటి నుంచి ఆన్సర్ వస్తుంది. అందరికీ ధ్యానం చేస్తే మరింత ఇంట్యూషన్ని వినగలుగుతాం. ధ్యానం లేకపోయినా ఉంటుంది. ఈ మనస్సు సాంద్రత హెడ్ని కరెక్ట్ ఎక్కువగా ఉపయోగించడం తగ్గిస్తాం. రైట్? ఒకసారి స్పిరిచువల్ లైఫ్కి గట్టిగా చప్పాలు కొడదామా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అందరూ ఒకేసారి గట్టిగా చెప్పాలి. నేను డాష్ వదులుతాను, అది కంప్లీట్ చేయాలి మీరు. రైట్? నా జీవితం, గట్టిగా చెప్పాలి. నా జీవితం, అది సంగతి. ఇప్పుడైనా లాజిక్ పోయిందా అమ్మా? హెడ్ నుంచి హార్ట్కి వచ్చినవా? ఎవ్వరు ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వలే. రైట్? మనమే ఎంపిక చేసుకున్నాం. ఆత్మ తల్లిదండ్రులు ఎవరి ద్వారా మనం రావాలి, ఏ జీవిత భాగస్వామి మనకు రావాలి, ఎక్కడ వర్క్ చేస్తే నేను ఎదుగుతా, ఎన్నో వర్క్స్ ఉంటాయి కదా. మరి అందులోనే ఎందుకున్నారు మీరు? మన మిత్రుడు కలర్ ల్యాబ్లోనే ఎందుకున్నాడు? ఎన్నో అవకాశాలు ఉండే కదా, ఎన్నో చేశాం కదా, మరి అందులోనే ఎందుకు ఆగినాం? అది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇది జీవితం అన్నప్పుడు ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఉంటుంది. రైట్? సో ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో ఏముంటాయి, ఆధ్యాత్మిక జీవితంలో ఏముంటాయి అది చూద్దాం మనం. సో ఇక్కడ ఈ సి, ఇంకొక సి ఉంది కదా, ఇంకొక సి ఏంటది? రైట్. ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్, ఈ మధ్యలో ఒక సి ఉంది. ఇదేమో చాయిస్ అంటున్నాం, ఇదేమో ఛాన్స్ అంటున్నాం. మరి ఈ చేంజ్ ఏంటి, మార్పు ఏంటి? ఏంటి ఈ మార్పు అంటే, ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు అందరినీ మార్చాలని ప్రయత్నం చేస్తాం మనం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ప్రయత్నం చేసిన వాళ్ళు చేయొద్దండి ధ్యానానికి ముందు. ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు కూడా నేను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా అన్న వాళ్ళు చేయొద్దండి జెన్యూన్గా. చూశారా, ఇంతమంది ఉన్నారు. ఇంకా ఎదుటి వాళ్ళని నేను మార్చేసేయాలి, ఇంకా ప్రాపంచిక జీవితంలో ఉన్నామని అర్థం. ఎవ్వరు ఎవరిని మార్చలేరు అన్నది ఆధ్యాత్మిక జీవితం. ఓకే, మరి ఏం చేయాలి దీనికోసం అంటే ఒక ఫార్ములా ఉంది. ఇక్కడేమో అందరినీ మార్చాలి అంటాం. ఈ చేంజ్ ఎవ్వరు మారతలేరు అని ఫస్ట్రేట్ అవుతాం మనం. ధ్యానం చేసిన స్టార్టింగ్లో మీరు మస్తు చక్కగా ధ్యానం చేసి శాకారులుగా మారినాక ఎవ్వరు మారతలేరని ఫస్ట్రేట్ అవుతారు. ఇప్పుడు కూడా ఫస్ట్రేట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా అవుతున్నారంటే మీరు ఇంకా స్పిరిచువల్ లైఫ్లో కంప్లీట్గా రాలేదని అర్థం. భయంకరమైన నిజాలు మాట్లాడుతున్నా ఓకే అంటే చప్పలు కొట్టండి. కష్టము లేదండి, ఏదో సాఫ్ట్గా ఒక 4 ముచ్చట్లు చెప్పిపోమంటే మనతోని కాదు. వింటున్నారా? ఈ సాఫ్ట్గా చెప్పడానికి రాలే, ఇవి సత్యాలు. స్పిరిచువల్ లైఫ్ ఇలా ఉంటుంది. పత్రిజీ అందించిన జ్ఞానం, వారికి చప్పలు కొట్టండి గట్టిగా. ఓకే, ఇది ఆధ్యాత్మిక జీవితం అంటే సత్యవంతంగా ధర్మయుతంగా జీవించే జీవితం. రైట్? సో ఇక్కడ ఫిజికల్ లైఫ్లో ఉంటే ఇంకా ఎవరినో మార్చాలి, వాళ్ళు మారట్లేదు, వీళ్ళు మారట్లేదు, వాళ్ళు చెప్తే వినట్లేదు, వీళ్ళు చెప్తే వినట్లేదు అని మీరు అంటున్నారంటే ఎక్కడున్నట్టు? గట్టిగా చెప్పాలి. ఎక్కువ ఉన్నట్టు. అది తప్పని కాదు అక్కడ మీనింగ్. ఫిజికల్ లైఫ్ ఉండొద్దా అండి? ఉండాలి. ఫిజికల్ లైఫ్ ఉంటుంది, స్పిరిచువల్ లైఫ్ ఉంటుంది. కానీ ఇంకా ఎవరినో మార్చడానికి ప్రయత్నం చేస్తే, అవే మాటలు మాట్లాడితే మీరు ఇంకా ఫిజికల్ లైఫ్లోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్లోకి వస్తామో, ఏమిటి స్పిరిచువల్ లైఫ్? స్పిరిచువల్ లైఫ్ ఎందుకు అవసరము అది కదా తెలియాలి. తెలియాలా వద్దా? ఎవరి స్వేచ్ఛ? ఓకే, అది వద్దాం, అటువైపు వద్దాం. మీ అందరి దగ్గర రూపాయి నోట్లు ఉన్నాయా? చూపియండి ఒకసారి. నోట్లు లేవా? డబ్బులు లేవా? ఇప్పుడు ఏమి ఇయ్యం, అపార్థం చేసుకోకండి. మీ దగ్గర ఉన్నాయే తీసుకుంటాం. ఒకటి చూపియబ్బా, అన్ని గానం కట్టబడితే మాకెందుకు? అన్నీ చూపియండి, మంచి తీయండి, నోట్లు చూపియండి అందరూ. ఏ రూపాయి అది?
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 50 రూపీస్. యా, తీయండి, మీ దగ్గర ఉన్నాయి, చూపియండి. మీ దగ్గర చూపించారా? మంచిగా చూపియండి సార్. ఇట్లా చూపి అయిపోలే. కూర్చోండి, మీరు కూర్చోండి, అంత డిస్టర్బ్ చేయొద్దు మేడం. మీరు ఇవ్వాలనుకుంటే అంత దూరం రావాలి. మీ దగ్గర ఉంటే ఇవ్వండి. రైట్. మీ దగ్గర నోటు ఉందా? అందరి దగ్గర, మీ పక్క వాళ్ళ దగ్గర కూడా ఉందా? ఒకసారి మీ దగ్గర ఉన్న నోటు ఒక సైడ్ ఏముందో చూడండి, రెండో సైడ్ ఏముందో చూడండి. ఒకవైపు గాంధీజీ, ఒకవైపు ధర్మచక్రం, ఒకవైపు ఉందా? మీ పక్క వాళ్ళ నోటు కూడా అలాగే ఉందా చూడండి. ఎందుకని మంచిది చూడండి. ఉందా లేదా? మార్పు ఉందా? అబ్బా, ఏ మార్పు ఉండదండి, అదే ఉంటుంది, కొత్త ప్రింట్. సో చూసుకోండి, రెండు వైపులా ప్రింటింగ్ ఉందా లేదా? ఫర్ సపోజ్ ఒకవైపే మీకు ప్రింటింగ్ ఉన్న నోట్లు ఇచ్చామనుకోండి, మస్తున్నాయి, మేము ఇస్తాం. ఏం సార్, అవన్నీ ఇద్దాం. ఎంతమందికి కావాలి? వద్దా? ఎందుకండి? వ్యాలిడిటీ లేదు. ఎందుకు చెల్లదు? ఒకవైపే ప్రింటింగ్ ఉంటే చెల్లదు. ఎప్పుడు చెల్లుతుంది? రెండు వైపులు ఉండాలి. మరి జీవితం కూడా రెండు వైపులు ఉండాలా వద్దా? ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. అమ్మో, ఆధ్యాత్మిక జీవితం వద్దు, నాకు ప్రాపంచిక జీవితమే కావాలి. చెల్లని జీవితాన్ని జీవిస్తున్నారు. ఏ జీవితం? ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కన పెట్టారా? కేవలం ప్రాపంచిక జీవితాన్నే జీవిస్తున్నామా? చెల్లని జీవితాన్ని జీవిస్తున్నాం. కేవలం ఆధ్యాత్మిక జీవితాన్నే జీవిస్తూ ప్రాపంచిక జీవితాన్ని పక్కన పెడుతున్నారా? అప్పుడు కూడా చెల్లని జీవితమే. సో నోటు చెల్లాలంటే ఏముండాలి? ఉండాలా వద్దా? రెండు వైపులా ఉండాలి. మన జీవితం కూడా రెండు జీవితాలు కాదు, రెండు వైపులా. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రెండు మెదడు భాగాలు ఉన్నట్టే రెండు వైపుల జీవితం ఉంది. ఒకే మెదడుకి రెండు వైపులు ఉంటుంది, లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. వింటున్నారా? సో ఏది నువ్వు నెగ్లెక్ట్ చేసినా చెల్లని జీవితాన్ని జీవిస్తున్నట్టు. ఇప్పుడు చెప్పండి, చెల్లని జీవితం ఎంతమంది జీవిస్తున్నారు? అంటే అందరూ చెల్లిన జీవితమేనా? ప్రశ్నలు ఉంటాయి, మరి మీరు అంత ఈజీగా ఆన్సర్ ఓకే అన్నారంటే. అందరూ చెల్లిన జీవితాన్ని జీవిస్తున్నారా అది కరెక్ట్ పాయింట్, చపాలు కొట్టండి. అంతే, మనం అనుకుంటూ ఉంటాం ఎప్పటికీ. పిఎస్ఎస్ఎంలోకి వచ్చాము, పత్రి సార్తో ఉన్నాము, పిఎంసి చూస్తున్నాము, అయిపోయిందా? అది ట్రైలర్ మాత్రమే చూసినట్టు. సత్యం కాకపోతే నేనెందుకు మాట్లాడతా సార్? నేను మాట్లాడేదే సత్యం. మరి అందుకే చెప్పేది, ధ్యానం చేస్తున్నాం, పిఎస్ఎస్ఎంలో ఉన్నాం, ఇవాళ పిఎంసి ట్రస్ట్ ప్రోగ్రామ్కి వచ్చేసాం, అయిపోయింది, స్పిరిచువల్ లైఫ్లో ఉన్నట్టే అని అనుకుంటున్నారా? కొద్దిసేపు అనుకోండి, పర్వాలేదు. రైట్. సో బయటికి వెళ్తే ఎక్కువ శాతం దేంట్లో ఇప్పుడు పర్సంటేజ్ ఇవ్వండి. ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం 100 మార్కులు అనుకుందాం. చెప్పండి, ఇక మీరు ఎంత పర్సంటేజ్లో ఉన్నారు చెప్పాలి, బయటికి చెప్పాలి. కృష్ణ, ఏది 45? ఇది 45, 65, ఇది 55. మంచి కరెక్ట్గా లెక్క చూసుకొని చెప్తున్నావా? ఓకే, 45, 55 జెన్యూన్గా చెప్పాలి, కొట్టండి. మీ పర్సంటేజ్ ఎంత? ఎవరది? 37. బా, అంత కరెక్ట్గా ఎట్లా తెలుసు సార్? 30-70. ఓకే, 30-70. అబ్బో, వెరీ గుడ్. ఇంకా 60, ఇది 60, ఇది 40. ఓకే, వెరీ గుడ్. బో, అవునా?
అవునా సార్? సార్ ఫోన్ నంబర్ రాసుకోండి, సీతా మేడం. సార్తో పని ఉంది, సార్తో చాలా పని ఉంటుంది. 50-50 ఓకే. ఇంకా 30-70. అందుకేనా అమ్మా ఛాన్స్ అన్నావు ఇప్పటిదాకా? ఇంకా ఏది 90? ఏది 90? ఎవరది కనబడండి కదా. ఇది 90, ఇది 90, ఇది 90, 10. బాబు నీ పేరేంటి? పేరేంటి అంటే ఇంకా పేరు చెప్తాను అంటే 90 కాదు, ఎక్కువనే ఉన్నట్టు. రైట్. ఇంకా ఇంకా చెప్పండి, మీ పర్సంటేజ్ వచ్చిందా? ప్రతిదీ ఒక వస్తువు కొంటారు, రేటింగ్ చూసి కొంటానా మనం, అవునా కాదా? సినిమాకు పోయినా రేటింగు. అంటే ఏమైంది, ఇంతకుముందేమో మామూలుగా కండిషన్ చేసేవాళ్ళు మనని, ఇప్పుడు రేటింగ్లతో కండిషన్ చేస్తాను మనని. 10 మంది 5 ఇచ్చారంటే అది మంచిది అని కొంటాం మనం. అది పెద్ద బకవాసం ఉంటుంది తర్వాత. అంటే మీ మైండ్ ఏమవుతుంది? హైజాక్. నేనేం చేస్తా తెలుసా, ఒక ఐటెం కొనేటప్పుడు తక్కువ రేటింగ్ ఉన్న వస్తువు కొంటా నేను. ఎందుకు అదే కొనాలి? చూద్దాం ఏమైంది, మహా అంటే తక్కువ రోజులు వస్తుంది కాబట్టి చూద్దాం. అంటే అందరు ఏం చేస్తే అదే చేస్తున్నాం మనం, అవునా కాదా? సో అక్కడి నుంచి మనం బయటపడడానికే ఈ పర్సంటేజ్ని సరిగ్గా తీసుకురావాలి. ఇది ఎక్కువైనా ప్రమాదం, ఇది ఎక్కువైనా ప్రమాదం, రెండు బ్యాలెన్స్లో. సార్ మీరు 50-50 అని అంత కరెక్ట్గా ఎట్లా చెప్పింది చెప్పండి? ఎట్లా? ఎంతసేపు మొత్తం టోటల్ చెప్పండి. 12 గంటలు కేటాయిస్తున్నారా? కాదు, నేను అనేది ఏంటంటే 50 స్పిరిచువల్ లైఫ్, 50 ఫిజికల్ లైఫ్లో ఉన్నానని మీరు చెప్పారు. ఎలా, ఏ బేస్ అంటే 12 అవర్స్ స్పిరిచువాలిటీలో ఉన్నారా, 12 అవర్స్ ఫిజికాలిటీలో ఉన్నారా? ఊరికే చెప్పారా టక్మని? అది కథ. అనుకుంటున్నారు. రైట్, వండర్ఫుల్. చప్పలు కొట్టండి సార్. నాకు అనిపించింది, నేను చేస్తున్నది చెప్పాను అన్నారు. కూర్చోండి సార్. రైట్, ఇది సంగతి. మీ పర్సంటేజ్లో వచ్చినట్టే కదా. ఇప్పుడు ఎక్కడున్నామో తెలిస్తే కదా ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఉజ్జయిని ఏదో మాతా టెంపుల్కి వెళ్ళాలి. మనం సికింద్రాబాద్ అని ఫస్ట్ ప్రింట్ ఉండాలా వద్దా? సికింద్రాబాద్ అని లేదనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కాలి? కాబట్టి ఇదన్నమాట. నేను ఫస్ట్ ఎక్కడున్నాను? ఛాన్స్లో ఉన్నానా, చాయిస్లో ఉన్నానా, హెడ్లో ఎక్కున్నానా, హార్ట్లో ఎక్కున్నానా? ఫస్ట్ ఇది అర్థం అవ్వాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే ఫిజికల్ లైఫ్లో ఎక్కువ ఉన్నారో వాళ్ళు అందరినీ మార్చాలని ప్రయత్నం చేస్తారు. ఎవరైతే స్పిరిచువల్ లైఫ్లో ఉన్నారో మరి వాళ్ళు ఏం చేస్తారు? చూద్దాం, తెలుసుకుందాం. చేంజ్, CARR చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంట్లో ఒకరో ఇద్దరో ధ్యానంలోకి వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చారా? వాళ్ళు రాలే కదా. ఇబ్బందులు అవుతున్నాయా వాళ్ళతో? ఏం చేస్తుంటాం మనం? మారండి అని చెప్తున్నారు. అగో మళ్ళీ ఎక్కడున్నట్టు అర్థమైంది కదా. సో దానికి స్పిరిచువల్ లైఫ్కి ట్రాన్స్ఫార్మ్ అయితే ఒక అద్భుతమైన ఫార్ములా అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఇక. రైట్. ఫస్ట్ C ఏంటంటే చేంజ్. అంటే ఏది మార్చగలమో దాన్ని మార్చడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని మార్చగలము? ఇప్పుడు నేను నా మాటలతో మిమ్మల్ని అందరినీ మార్చడం ఈజీయా, నన్ను నేను మార్చుకోవడం ఈజీయా? గట్టిగా చెప్పాలి. అది సంగతి. మనం ఏం చేస్తామంటే మార్చలేని ఎదుటి వాళ్ళను, మార్చలేని పరిస్థితులను, మార్చలేని వ్యక్తులను మార్చడానికి ప్రయత్నం చేస్తాం మనం, అవునా కదా. మీరు స్పిరిచువల్గా ఉన్నా సరే ఎవ్వరూ మారట్లేదని ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే ఫిజికాలిటీ ఎక్కువ ఉన్నట్టే.
ఎవ్వరు ఎవరి కోసం మారరు. చెప్పండి. మనం మారాము అంత ఈజీగా? ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం అంత ఈజీగా వచ్చామా అండి ఇక్కడ? ఎంత టైం పట్టింది కదా? ఎస్ ఆర్ నో? మరి మిగతా వాళ్ళు అంత ఈజీగా మారిపోతారా? సో ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ 1, మార్చగలిగిన నన్ను నేను ధైర్యంగా మార్చుకుంటాను. చెప్పండి. రైట్. ఇప్పుడు ఎదుటి వాళ్ళని ఏం చేయాలి మరి? యాక్సెప్ట్. ఎదుటి వాళ్ళని నువ్వు మార్చలేకపోతున్నావు, ఏం చేయాలి? బయట చాలా వేడి ఉంది, చిచి చిచి అని వేడి తిట్టుకుంటూ కూర్చుంటామా? లోపలికి వచ్చి ఏసీ పెంచేసుకుంటాం, ఫ్యాను పెంచేసుకుంటాం, అంతేనా? బయట చాలా చల్లగా ఉందనుకో, ఏసీ ఆఫ్ చేస్తాం, ఇక్కడ ఫ్యాన్ తగ్గించుకొని కూర్చుంటాం. అంటే ఏంటి? వెదర్నైనా వ్యక్తులనైనా బయట పరిస్థితులనైనా మార్చలేని వాటిని ఏం చేయాలి? అంగీకరించాలి. దిస్ ఈజ్ ద అల్టిమేట్ వాల్యూ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అంగీకరించలేదా నీలో పెయిన్ ఎప్పుడూ ఉంటుంది. నీ ధ్యాన శక్తి అంతా దానికే ఖర్చు అవుతుంది. వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు, వీళ్ళు చెప్తే తింటలేరు, వాళ్ళు చెప్తే, ఇదే నీ పదం అయిపోయింది చాంటింగ్. అంతకుముందేమో ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం, ఆకలేస్తుంది తత్సవితుర్ అట్లా చదివినాం, ఇప్పుడేమో ఇట్లా చదువుతున్నాం. ఏం తేడా లేదు. అప్పుడు కూడా బలవంతంగా లోపల ఆకలేస్తున్నా, కాళ్ళు నొప్పి వస్తున్నా, మంత్రోచ్చారణ అయ్యేదాకా లేవకుండా కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మా వాళ్ళు చెప్తే తినట్లేదు, నాకు అసలు ధ్యానం కుదరట్లేదండి. అసలు ఎట్లా కుదురుతుందండి? నీ మాట, నీ ఆలోచన నీ మీద ఉంటాయి కదా, అవునా కాదా? సత్యమని సౌండ్ ఇస్తుంది, చప్పలు కొట్టండి. సో నాతో పాటు చెప్పండి. మార్చగలిగిన నన్ను నేను ధైర్యంగా మార్చుకుంటాను. నేను మార్చలేని నా భార్యను, నా భర్తను, నా పిల్లలను, పరిస్థితులను, సంఘటనలను సంపూర్ణంగా అంగీకరిస్తాను. ఇక్కడ పర్సంటేజ్. మిమ్మల్ని మీరు ఎంత మార్చుకుంటున్నారు, ఎదుటి వాళ్ళని ఎంత అంగీకరిస్తున్నారు? కమాన్ పర్సంటేజ్. మొత్తం రేటింగ్సే ఇవ్వాలి అన్నీ. మనం క్యాబ్ బుక్ చేసాం, దిగిన తర్వాత ఇంకొక క్యాబ్ బుక్ చేయాలంటే ఆ ముందు వాడికి రేటింగ్ ఇస్తే కానీ మళ్ళీ బుక్ కాదు అది కదా. ఏదో ఒక రేటింగ్ పడేయాలి, అప్పుడే బుక్ అవుతుంది అది. ఇది కూడా మీరు కూడా రేటింగ్ ఇస్తే కానీ నేను ముందుకు పోను, మళ్ళా బుక్ కాదు క్యాబ్. అవునా? 50-50 ఉందా? ఓకే. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని 100 చేసి దీన్ని 0, దీన్ని 100 చేయాలి, దీన్ని కూడా 100 చేసుకోవాలి. ప్రాబ్లం ఉండదు. ఓకేనా? యాక్సెప్టెన్స్ తక్కువ ఉన్నదంటే మీలో మార్పు తక్కువ అవుతుంది. మీరు ఎదుటి వాళ్ళను, పరిస్థితులను ఎంత అంగీకరిస్తారో అంత మీలో మార్పు మీరు చూస్తారు. క్లియరా? అది సంగతి. మరి కొంతమందిని మార్చలేము. ఇది జాగ్రత్తగా వినాలి, అందరూ అటెంటివ్గా వినాలి. కొంతమందిని మార్చలేము, అంగీకరించలేము. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? రిజెక్టా? అది ఎట్లా? ఏం చేయాలి? ఇప్పుడు ఒక పరిస్థితిలో ఉన్నాం మనం, అక్కడ అది నచ్చట్లేదు మనకి, ఏం చేయాలి మనం? రిమూవ్. మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. టీవీ 9లో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, ఇంకో దాంట్లో ఏదో వస్తుంది, చిచి చిచి చి ఛానల్ పాడుగా నన్ను తిడుతున్నావు. ఏమన్నా మైండ్ ఉందా అబ్బాయి? రిమోట్ నీ దగ్గరే ఉంది కదా, డిష్ బిల్ కట్టింది నువ్వే కదా, రిమోట్ నీ దగ్గరే ఉంది కదా. కమ్ ఆన్, రిమూవ్ ద ఛానల్. పాయింట్ అర్థమైందా? మళ్ళీ నాతో పాటు చెప్పాలి, నిలబడాలి. ఈసారి కూసుంటే ఎక్కుతలేదు మనకి, నిలబడదాం. ఈ రోజు నుండి మార్చగలిగిన నన్ను నేను ధైర్యంగా మార్చుకుంటాను. నేను మార్చలేని వ్యక్తులను,
సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తున్నాను. నేను మార్చలేని వాటిని, అంగీకరించలేని వాటి నుండి సంఘటనైనా వ్యక్తులైనా దూరంగా వెళ్తున్నా. కూర్చోండి. నాకు తెలుసు మీకు ఒక క్వశ్చన్ వచ్చింది. అవును సార్, ఇంట్లో అయితే ఎట్లా పోతాం? పత్రిజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడుగా. సంసారంలో ఆ ఒక్క స్టేట్మెంటు మనల్ని అందరినీ ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఆపింది. అవునా కాదా? మరి ఇంట్లో వాళ్ళు అయితే ఎలా రిమూవ్ చేస్తావు? పాసిబులా? వ్యక్తిని మార్చు, వ్యక్తులు మారుతారు, మళ్ళీ అదే సంఘటన వస్తుంది. చాలామంది ఉన్నారు, కోకొల్లలు ఎగ్జాంపుల్స్. వర్క్ ప్లేస్లో బాస్తో ప్రాబ్లం అవుతుందని కంపెనీలు మార్చుకుంటూ వెళ్ళాడు ఒక అబ్బాయి. బాసులు మారుతున్నారు, సంఘటనలు సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒక ఆవిడతో నాకు సఖ్యత లేదని వదిలిపెట్టి ఇంకొకరిని పట్టుకుంటే ఇంకా డేంజరస్ సిచ్యువేషన్. వ్యక్తులు మారుతూ ఉంటారు, సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నువ్వు ఎంతకాలం అని ఎంతమందిని రిమూవ్ చేస్తావు? అది సంగతి. అంగీకరించలేకనే కదా రిమూవ్ దాకా వచ్చింది. మరి అప్పుడు ఏం చేయాలి? ఇవి ఉన్నాయా పరిస్థితులు అందరికీ? మేబీ ఇక్కడ ఎవరు కొంతమందికి కొడుతున్నాయి, నాకు స్మెల్ వస్తుంది, అందుకే ఉంది కదా. అదే వదిలిపెట్టలేం, అలా అని మార్చలేం. పోనీ అంగీకరిద్దామంటే ఒప్పుకోదు మనకు. ఏం చేయాలి ఇప్పుడు? మౌనమా? అదే కదా ఇప్పుడు చేసేది. అది కూడా కాదు, మౌనంగా ఉంటే ఎప్పటికి జరగదు. నువ్వు మౌనంగా ఉన్నా పడుతూనే ఉంటాయి రాళ్ళు.